అవుతుందిగా గాయ్స్, స్క్రీన్ షేర్ అవుతుందిగా? Yes, sir. ఓకే. ఫస్ట్ గానే చెప్దాం. అసలు పైథాన్‌లో మనం మాడ్యూల్స్ ఎందుకు వాడతామంటే ఇదొక ప్రీ డిఫైన్డ్ మాడ్యూల్ అన్నమాట. అంటే ఆల్రెడీ ఆ మాడ్యూల్‌లో వచ్చేసి మనకు కావాల్సిన ఫంక్షన్స్ గాని, కీవర్డ్స్ గాని, ఆల్రెడీ బుల్ట్ ఇన్ ఫంక్షన్స్ గాని అయన్నీ ప్రీ డిఫైన్డ్‌లో ఉంటాయి గదా! మనం ఏం చేస్తామంటే మన కోడ్‌ని సింపుల్ వేలో రాయడానికి ఆ మాడ్యూల్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటాం. ఆ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల ఏం జరిగిద్దంటే, మనం సెపరేట్‌గా కోడ్ రాయాల్సిన పని లేదన్నమాట. మీకు ఫ్యూచర్‌లో వచ్చే ఎగ్జాంపుల్స్‌లో చూపిస్తాను మీకు. అసలు మాడ్యూల్ అంటే ఏంటి? ఇది కూడా ఒక పైథాన్ ఫైలే. కాపోతే ఇదేంటంటే మనం కొత్త పైథాన్ ప్రోగ్రామ్‌లోకి ఈ ఫైల్‌ని ఇంపోర్ట్ చేసుకుంటాం అన్నమాట. కానీ ఈ ఫైల్‌లో ఏంది ఆల్రెడీ పైథాన్ ప్రోగ్రామ్ ఉంటది. అండ్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటబుల్ గూడా. ఆ పైథాన్ ప్రోగ్రామ్‌ని మనం ఎగ్జిక్యూట్ కూడా చేయొచ్చన్నమాట. ఆ మాడ్యూల్‌లో ఉన్న పైథాన్ ప్రోగ్రామ్‌ని. ప్లస్ ఆ మాడ్యూల్‌లో ఏమేమి ఉండొచ్చు? ఫంక్షన్స్ అయినా ఉండొచ్చు, క్లాసెస్ అయినా ఉండొచ్చు, వేరియబుల్స్ అయినా ఉండొచ్చు. అన్నీ ఉండొచ్చు. మన ఇష్టం. ఆ మాడ్యూల్‌లో మనం ఏం కావాలంటే అది వాడుకోవచ్చన్నమాట. ఏం కావాలంటే అది రన్ చేయొచ్చు ఆ మాడ్యూల్‌లో మనం. ఆ రన్ చేసిన తర్వాత ఆ మాడ్యూల్‌ని మళ్ళీ మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు వేరే మాడ్యూల్‌లోకి కూడా. నెక్స్ట్ మనమే ఓన్‌గా మాడ్యూల్‌ని క్రియేట్ చేసుకోవచ్చనమాట. క్రియేట్ చేసి దాన్ని మళ్ళీ వేరే మాడ్యూల్‌లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చనమాట. అది ఎలాగో మీకు చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాడ్యూల్‌ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ కీవర్డ్‌తో మనం ఇంపోర్ట్ చేసుకుంటాం మాడ్యూల్‌ని. ఇది కూడా మన మాడ్యూల్‌ని ఇంపోర్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా ఆ మాడ్యూల్ అనేది ఆ మాడ్యూల్‌లో ఉన్న కోడ్ మొత్తం ఆటోమేటిక్‌గా అది ఎగ్జిక్యూట్ అయిపోద్దనమాట. ఎలా ఎగ్జిక్యూట్ అయిపోద్దో కూడా మీకు మొత్తం చూపిస్తా క్లియర్ అండ్ కట్‌గా. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ కోడ్ రాద్దాం. వీఎస్ కోడ్ ఓపెన్ చేయండి. ఒక కొత్త ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోండి. ప్యాకేజెస్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ప్యాకేజెస్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఇష్టమైన నేమ్‌తో ఒక పైథాన్ ఫైల్‌ని క్రియేట్ చేయండి. .py ఎక్స్‌టెన్షన్‌తో. నోట్‌బుక్ కాదు. .py ఎక్స్‌టెన్షన్‌తో. మీకు ఇష్టమైన ఫోల్డర్ నేమ్ తీసుకోండి. దాని లోపల మీకు ఇష్టమైన ఫైల్ నేమ్ .py ఎక్స్‌టెన్షన్‌తో సేవ్ చేయండి. సేవ్ చేసి మీకు ఇష్టమైన కోడ్ రాయండి. వెయిట్ ఎ మినిట్ గైస్. దీంట్లో కొంచెం కాంప్లికేట్‌గా ఉంది. మీకు ఎగ్జాంపుల్‌ని కొంచెం విడివిడిగా చెప్తా. ఒక్క నిమిషం ఆగండి. ఓకే గైస్. ఇది చూడండి. దీంట్లో 2 ఫంక్షన్స్ తీసుకున్నా నేను. ఒకటి గ్రీట్ అనే ఫంక్షన్ తీసుకున్నా. ఇదేంటంటే ఇక్కడ దీంట్లో పారామీటర్ ఏం తీసుకుంటుంది? నేమ్ అనే పారామీటర్ తీసుకుంటుంది. ఇక్కడ నెక్స్ట్ ఏరియా అనే ఫంక్షన్ తీసుకున్నా. ఇక్కడ నేమ్ అనే పారామీటర్ తీసుకొని జస్ట్ హలో అని చెప్పి నేమ్ అనేది ప్రింట్ చేస్తుంది ఇక్కడ.
గ్రీట్ అనే ఫంక్షన్ జస్ట్ నేమ్ ఒకటే ప్రింట్ చేస్తుంది ఇక్కడ. మనం ఆర్గ్యుమెంట్ ఏమిస్తే అది ప్రింట్ చేస్తుంది అనమాట ఇక్కడ గ్రీట్ అనే ఫంక్షన్. నెక్స్ట్ వచ్చేసి ఏరియా ఫంక్షన్. ఏరియా ఫంక్షన్లో ఇదిగోండి ఆల్రెడీ మనం పై అనే వేరియబుల్ తీసుకొని దానికి పై వాల్యూ అనేది అసైన్ చేసాము. ఈ ఏరియా అనే ఫంక్షన్లో ఏం చేసి రేడియస్ తీసుకుంటుంది పారామీటర్గా. రేడియస్ తీసుకొని దాన్ని పై ఆర్ స్క్వేర్ అంటే ఏరియా ఆఫ్ సర్కిల్ కనుక్కుంటుంది అనమాట. ఈ ఏరియా ఇప్పుడు ఇది ఆల్రెడీ మొత్తం ప్రీ డిఫైన్డ్ అనమాట. సో మీరు ఇంకొక ఫైల్ తీసుకోండి, దీంట్లోనే ప్యాకేజెస్లోనే ఇంకొక ఫైల్ క్రియేట్ చేయండి మీకు ఇష్టమైన నేమ్తో. i.py అని చేసి ఇప్పుడు నేనేం చేస్తాను అంటే help.pyలో జస్ట్ ఆ ఫంక్షన్స్ డిఫైన్ చేశాను అంతే. అంటే ఇక్కడ ఎక్కడ నేను కోడ్ రన్ చేయాల, జస్ట్ డిఫైన్ చేశాను అంతే మాత్రం. ఇక్కడ ప్రింట్ కూడా ఎక్కడా చేయాలి, నేను జస్ట్ డిఫైన్ చేశా. చూడండి ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ వాడకూడదు, వాళ్ళు జస్ట్ రిటర్న్ చేయమంటున్నా. ఇంకొక ఫైల్ తీసుకొని దాంట్లోకి వెళ్ళి మనం ఒక మాడ్యూల్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి గైస్, యూజింగ్ ఇంపోర్ట్ కీవర్డ్ అనమాట. ఇంపోర్ట్ కీవర్డ్ యూజ్ చేసుకొని ఆ మాడ్యూల్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. ఇంపోర్ట్ help.py ఇదిగోండి హెల్ప్. ఒక నిమిషం ఇక్కడ ఉంది కోడ్ చూపిస్తాం మీకు. ఇదిగోండి ఈ కోడ్లో మనం ఫంక్షన్స్ రాసాము, వేరియబుల్స్ రాసాము. క్లాసెస్ అనేది మీకు నెక్స్ట్ కాన్సెప్ట్లో ఊప్స్ కాన్సెప్ట్లో వస్తుంది కాబట్టి అందుకని మీకు ఇక్కడ చెప్పట్లేదు. ఇదిగోండి ఇంపోర్ట్ మై మాడ్యూల్. ఇక్కడ ఏం చేశారంటే వాడు ఈ పైథాన్ ప్రోగ్రామ్ మొత్తం మై మాడ్యూల్ .py అనే దాంతో సేవ్ చేశాడు. సేవ్ చేసి దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాడు. ఇంపోర్ట్ మై మాడ్యూల్ అన్నాడు. తర్వాత ఏం చేశాడు, ప్రింట్ స్టేట్మెంట్ వాడి ప్రింట్ మై మాడ్యూల్ .greet ఆఫ్ ఆర్గ్యుమెంట్ పాస్ చేశారు అనమాట. మై మాడ్యూల్లో గ్రీట్ అనే ఫంక్షన్ ఉంది. సో అందుకని వాడు ఏం చేశాడు, ప్రింట్ help. greet ఫంక్షన్ వాడాం, లోపల ఆర్గ్యుమెంట్స్ ని పాస్ చేస్తున్నా నేను. ఈశ్వర్ అని పాస్ చేస్తాను ఆర్గ్యుమెంట్స్ అనేది. ఇప్పుడు ఇది నేను రన్ చేసి చూస్తే ఏమొస్తుంది చూడండి ఒకసారి. ఇదిగోండి డైరెక్ట్గా ఇదిగోండి హలో ఈశ్వర్ వచ్చేసింది. మనం మాడ్యూల్లో ఇందాక ఏమి ఇచ్చాం, హలో, మన ఆర్గ్యుమెంట్లో ఏమి ఇస్తే ఆ వాల్యూ రావాలని చెప్పాం. చూడండి hi.py రన్ చేస్తే ఏమొచ్చేసింది, డైరెక్ట్గా హలో ఈశ్వర్ వచ్చేసింది. ఇలాగా మనం క్రియేట్ చేసిన మాడ్యూల్ని ఇలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. నేను help.py ఒక మాడ్యూల్ క్రియేట్ చేసి దాన్ని ఇంపోర్ట్ చేసుకొని వేరే దాంట్లోకి డైరెక్ట్గా ప్రింట్ చేస్తున్నా ఇలాగా. నెక్స్ట్ ఏరియా ఆఫ్ సర్కిల్ కూడా కనుక్కుందాం. వాల్ డైరెక్ట్ తీసుకుందాం. ప్రింట్ హెల్ప్ డాట్. ఎప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకున్న ప్యాకేజెస్ ని డాట్ అనే ఎక్స్టెన్షన్ తో పిలవాలన్నమాట. హెల్ప్ డాట్ ఏరియా. ఏరియా అనేది నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. గ్రీట్ అనేది ఫంక్షన్ నేమ్, ఏరియా అనేది ఫంక్షన్ నేమ్. లోపల వాల్యూ వాళ్ళ ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలన్నమాట. రేడియస్ వాల్యూ అనేది 4 ఇస్తున్నా. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తున్నా. ఇదిగోండి ఏరియా వాల్యూ వచ్చేసింది 50.26544. ఇదిగోండి పై ఇంటూ 3.14 ఇంటూ రేడియస్ పవర్ 2 అనమాట, ఆర్ స్క్వేర్ అనమాట, ఆర్ ఇంటూ ఆర్ అనమాట. అంటే 4 ఇంటూ 4 16 ఇంటూ 3.1415 ఇంటూ చేస్తే డైరెక్ట్గా 50.26544 వచ్చింది అనమాట. ఇలా ఇక్కడ ఏం చేసా, ఈ మాడ్యూల్లో ఏం చేసా, జస్ట్ ఫంక్షన్స్ క్రియేట్ చేసి డిఫైన్ చేసా అంతే. ఎక్కడా ప్రింట్ చేయాల, నేను జస్ట్ డిఫైన్ చేసా. ఇక్కడ వేరే ఇంకో పైథాన్ ఫైల్ తీసుకొని ఇక్కడ డిఫైన్ చేసిన పైథాన్ మాడ్యూల్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ ప్రింట్ చేస్తున్నా నేను. అది కూడా వాటి నేమ్స్ యూజ్ చేసుకొని హెల్ప్ అనే మాడ్యూల్ .greet ఆ ఫంక్షన్ నేమ్ .ఆర్గ్యుమెంట్ పాస్ చేసా ప్రింట్ చేసేదాన్ని. అర్థమైందా గైస్ మీకు? మాడ్యూల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, మాడ్యూల్ని ఎలా కాల్ చేయాలి, వేరే పైథాన్లోకి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, అర్థమైందా? ప్లీజ్ గివ్ రియాక్షన్స్.
హలో గాయస్, ప్లీజ్ గివ్ రియాక్షన్స్ గాయస్. ఓకే, ఇంకొకసారి చెప్తా మీకు అర్థం అవ్వకపోతే. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఒక ఫైల్ తీసుకున్నా, పైథాన్ ఫైల్. దాంట్లో నాకు ఇష్టమైన ఫంక్షన్స్ రాసా అనమాట. నేను ఇక్కడ ఏం చేసా, గ్రీట్ అనే ఫంక్షన్ రాసా. ఆర్గ్యుమెంట్ మామూలుగా ఫంక్షన్ లోపల మన ఆర్గ్యుమెంట్ పారామీటర్ తీసుకుంటాం, మీకు తెలిసిన విషయమే. దాన్ని రిటర్న్ చేస్తున్నాను నేను. తర్వాత ఏరియా అనే ఫంక్షన్ తీసుకున్నా, ఏరియా కనుక్కుంటుంది ఇది. రేడియస్ అనే పారామీటర్ తీసుకున్నాను. జస్ట్ ఇక్కడ ఫంక్షన్స్ డిఫైన్ చేశా. నెక్స్ట్ ఏం చేశా, నెక్స్ట్ ఇంకొక పైథాన్ ఫైల్ క్రియేట్ చేసుకున్నా, సేమ్ అదే ఫోల్డర్లో. పైథాన్ ఫైల్ క్రియేట్ చేసుకొని ఇంపోర్ట్ హెల్ప్ అన్నా. అంటే ఇంపోర్ట్ కీ యూజ్ చేసుకొని ఈ పైథాన్ ఫైల్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకున్నాను అనమాట. హెల్ప్ అనే పైథాన్ ఫైల్ని. దీన్ని మాడ్యూల్ అనుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే మనం ఆ ఫైల్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాం, దాన్ని ఆటోమేటిక్ దాన్ని మాడ్యూల్ అంటారనమాట. ఆ హెల్ప్ అనే ఫైల్ మాడ్యూల్ని మనం ఈ కొత్త పైథాన్ క్రియేట్ చేసిన ఫైల్లోకి ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇంపోర్ట్ చేసుకొని ఏం చేశాను, ఇప్పుడు దాని లోపల ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఆ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ని నేను కాల్ చేశాను యూజింగ్ మాడ్యూల్ నేమ్. చూడండి, ప్రింట్ మాడ్యూల్ నేమ్ డాట్ లోపల మనకి ఇష్టమైన ఫంక్షన్ ఏం క్రియేట్ చేసి ఆ ఫంక్షన్ నేమ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తే ఆ ఫంక్షన్ అనేది రన్ అయిపోయింది అనమాట డైరెక్ట్ గా ఆ మాడ్యూల్ని యూజ్ చేసుకొని. ఇదిగోండి, హలో ఈశ్వర్ 50.2654 వచ్చేసింది సారా. ఏరియా వచ్చేసింది, యాజ్ వెల్ యాజ్ నా స్ట్రింగ్ ప్రింట్ అయిపోయింది. ఇది మాడ్యూల్. ఇప్పుడు దీని హెల్ప్ అనే దాన్ని మాడ్యూల్ అంటారనమాట. మనం యూజ్ చేసుకున్న పైథాన్ ఫైల్లోకి ఈ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకున్నాం అనమాట. అర్థమైందా గైస్? ప్లీజ్ గివ్ రియాక్షన్స్. Jahani, what about others guys? Kavya, Renuka, Monica, Purna Bhavani, Loknath bro. What about others? ఓకే, ఇప్పుడు దాకా మనం ఎగ్జాంపుల్ కోడ్ చూద్దాం. అసలు మనం మాడ్యూల్స్ యూజ్ చేయడం వల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంది, కోడ్ రీయూజబిలిటీ. ఒకవేళ ఒక మాడ్యూల్ క్రియేట్ చేస్తే మనం ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు, ఎన్ని ప్రోగ్రామ్స్ లో అయినా. జస్ట్ ఇంపోర్ట్ చేసుకొని, ఇదిగోండి, వన్స్ ఏ మాడ్యూల్ ఈస్ రిటర్న్ ఇట్ కెన్ బి రీయూజ్డ్ ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్ అండ్ బై ఇంపోర్టింగ్ దిస్ అవాయిడ్స్ కోడ్ డూప్లికేషన్. ఒక్కసారి మనం ఒక మాడ్యూల్ ని క్రియేట్ చేస్తే ఎన్నిసార్లు అయినా ఎన్ని ప్రోగ్రామ్స్ లో అయినా యూజ్ చేసుకోవచ్చు దాన్ని ఇంపోర్ట్ చేసుకొని. ఇది కోడ్ రీయూజబిలిటీ అనమాట. మెయింటైనబిలిటీ అంటే ఏంటంటే బై డివైడింగ్ ఏ ప్రోగ్రామ్ ఇంటూ సబ్ మాడ్యూల్స్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక ప్రోగ్రామ్ ఇచ్చాడు. ఏం ప్రోగ్రామ్ అంటే దాంట్లోనే ఫ్యాక్టోరియల్ కనుక్కోమంటున్నాడు, దాంట్లోనే నీకు అర్థమెటిక్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయమంటున్నాడు, దాంట్లోనే నీకు బిట్ వైజ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయమంటున్నాడు, దాంట్లోనే స్ట్రింగ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయమంటున్నాడు, దాంట్లోనే లిస్ట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయమంటున్నాడు. సో నువ్వేం చేస్తావు, ఇప్పుడు లిస్ట్ ఆపరేషన్స్ కి సపరేట్ మాడ్యూల్ క్రియేట్ చేస్తావు, నెక్స్ట్ అర్థమెటిక్ ఆపరేషన్స్ కి సపరేట్ మాడ్యూల్ క్రియేట్ చేస్తావు, అలాగే ఇంకొక మాడ్యూల్స్ ఇంకొక ప్రాబ్లం కి ఇంకొక మాడ్యూల్స్ క్రియేట్ చేస్తావు. అన్ని మాడ్యూల్స్ కలిపి ఒక ప్రోగ్రామ్ లోకి ఇంపోర్ట్ చేసుకొని అలా మేనేజ్ చేస్తాం అనమాట. By dividing a program into modules, the program code becomes easier to manage and maintain. If a bug is found or an update is needed, you can make changes easily in just one module without affecting the others. ఒక మాడ్యూల్ కి ఎఫెక్ట్ అవ్వం కాకుండా మనం ఈజీగా చేంజెస్ చేయొచ్చు అనమాట. ఈజీ టు మెయింటైన్, ఈజీ టు అప్డేట్ అనమాట. నెక్స్ట్ నేమ్ స్పేస్ సపరేషన్. మాడ్యూల్స్ క్రియేట్ సపరేట్ నేమ్ స్పేసెస్. అంటే మాడ్యూల్స్ అనేది సపరేట్ నేమ్స్ తో క్రియేట్ చేయాలన్నమాట మనం. విచ్ ప్రివెంట్ నేమ్ కాన్ఫ్లిక్ట్స్. అంటే సేమ్ నేమ్స్ తో వాడితే, డూప్లికేట్ నేమ్స్ తో వాడితే నేమ్ కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ అవుతాయి. ఇంపోర్ట్ చేసినప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట పైథాన్ కంపైలర్. ఏ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకోవాలి, సేమ్ నేమ్స్ ఇచ్చామనుకోండి, ఏ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకోవాలి దానికి అర్థం కాదనమాట. దాని గురించి చెప్తున్నాడు. నెక్స్ట్ ఎన్కాప్సులేషన్. ఎన్కాప్సులేషన్ అంటే ఏం తెలుసా మీకు? మాడ్యూల్స్ ఎన్కాప్సులేట్ ది ఒక్క నిమిషం వెయిట్ మినిట్. మాడ్యూల్స్ ఎన్కాప్సులేట్ ద ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ అండ్ ఎక్స్పోజ్ ఓన్లీ నెసెసరీ పార్ట్స్ అనమాట. అంటే వీడేం చెప్తున్నాడంటే ఇప్పుడు ఒక మాడ్యూల్ ని మీరు
ఆల్రెడీ డిఫైన్ చేశారు. లోపల ఫంక్షన్స్ గానీ, లోపల క్లాసెస్ గానీ, వేరియబుల్స్ గానీ డిఫైన్ చేశారు. ఆ మాడ్యూల్స్ మొత్తాన్ని మీరు ఎక్స్‌పోజ్ చేయట్లా. జస్ట్ ఇంపోర్ట్ మాత్రమే చేసుకుంటున్నారు మీరు. ఒక కొత్త ఫైల్‌లోకి. అంటే దాని లోపల ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదనమాట. జస్ట్ మనం ఇంపోర్ట్ చేసుకొని డైరెక్ట్‌గా కాల్ చేస్తున్నాం ఫంక్షన్స్‌ని గానీ, ఆ ఫంక్షన్ లోపల ఏం జరుగుతుంది? అయన్నీ మనకు తెలుస్తుందా? సో, అయన్నీ తెలియట్లేదు గాబట్టే మనం ఎన్‌క్యాప్సులేషన్ అనేది బాగా యూజ్ అవుద్దనమాట. అంటే హైడింగ్ ద డేటా. హైడింగ్ ద నెసెసరీ డేటా. మనం కావాల్సిన డేటాని చూపించుకోవచ్చు. లేపోతే మిగతాది మొత్తాన్ని హైడ్ చేసుకోవచ్చనమాట. ఎన్‌క్యాప్సులేషన్ అంటే. అంటే కొన్ని కొన్ని సెన్సిటివ్ డీటెయిల్స్ ఉంటాయి గదా! ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ కొంతమంది పాస్‌వర్డ్స్ గాని, యూజర్ నేమ్స్ గాని ఇవన్నీ సెన్సిటివ్ డేటా గదా! వాటిని హైడ్ చేసేసేసి జస్ట్ మనకు కావాల్సిన వరకి చూయించుకోవచ్చనమాట. ఎక్స్‌పోజ్ చేసుకోవచ్చనమాట. ఈ మాడ్యూల్స్‌లో ఎన్ని టైప్స్ ఉంటాయి. బులెటిన్ మాడ్యూల్స్. బులెటిన్ మాడ్యూల్స్ అంటే పైథాన్‌ని కనిపెట్టినప్పుడే ఆల్రెడీ కొన్ని కొన్ని మాడ్యూల్స్‌ని ఉన్నాయన్నమాట. డైరెక్ట్‌గా బులెటిన్ చేశారన్నమాట దాంట్లో. దాంట్లో ఏమేమంటే మ్యాథ్, సిస్, ఓఎస్ అన్నమాట. అంటే మ్యాథ్ అంటే మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అని దీంట్లో ఉంటాయన్నమాట. సిస్టమ్ అంటే సిస్టమ్ యొక్క ఫంక్షన్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఏవైతే ఫంక్షన్స్ ఉన్నాయో అవన్నీ ఉంటాయన్నమాట. వీటి ఎగ్జాంపుల్స్ కూడా మీకు చూపిస్తాను మొత్తం. ఇంకోటి స్టాండర్డ్ లైబ్రరీ మాడ్యూల్స్ అన్నమాట. ఈ స్టాండర్డ్ లైబ్రరీ మాడ్యూల్స్ అంటే ఏం లేదు. ఏందంటే దీస్ ఆర్ పార్ట్స్ ఆఫ్ పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీస్ ఆర్ నాట్ ఇన్‌స్టాల్డ్ బై డిఫాల్ట్. అంటే ఇవి పైథాన్ కనిపెట్టినప్పుడు డైరెక్ట్‌గా ఇన్‌స్టాల్ చేయలేదు. లేటర్ ఇన్‌స్టాల్ చేశారన్నమాట. ఏదైంది డేట్, టైమ్. అంటే మీరు డేట్, టైమ్ వాడుకోవచ్చన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏందంటే మీరొక ఒక క్లాక్ ప్రోగ్రామ్‌ని డిజైన్ చేద్దాం అనుకున్నారు. అంటే ఆ పైథాన్‌లో క్లాక్ ప్రోగ్రామ్‌ని డిజైన్ చేద్దాం అనుకుంటున్నారు. ఆ పైథాన్ ఫైల్‌ని రన్ చేస్తే డైరెక్ట్‌గా మీకు క్లాక్ అనేది డైరెక్ట్‌గా వచ్చేసి దాంట్లో డేట్, టైమ్ మొత్తం చూపించేసిద్ది. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ స్టాండర్డ్ లైబ్రరీ మాడ్యూల్‌ని మన ప్రోగ్రామ్‌లోకి ఇంపోర్ట్ చేసుకొని చేస్తామనమాట. దీనికి కూడా మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. అలాగే జేసన్ ఫైల్ లైక్ కీ వాల్యూ పేర్. జేసన్ అంటే మీకు ఆల్రెడీ చెప్పా. జేసన్ నథింగ్ బట్ డిక్షనరీ అన్నమాట. జేసన్ అంటే ఏ ఫార్మాట్‌లో ఉంటది? డిక్షనరీ ఫార్మాట్‌లో ఉంటది. కీ కీకి కాలన్ ఇచ్చి వాల్యూ ఇస్తామన్నమాట. కీ వాల్యూ పెయిర్స్ లాగా ఉంటదన్నమాట. డిక్షనరీ లాగా సేమ్ లైక్ డిక్షనరీ జేసన్ ఫార్మాట్ అంటే. నెక్స్ట్ రాండమ్ అన్నమాట. ఈ రాండమ్ అనేది ఎందుకు వాడతామంటే ఇదొక స్టాండర్డ్ లైబ్రరీ. ఇది ఎందుకు వాడతామంటే మనం రాండమ్ నంబర్స్ జనరేట్ చేయడానికి వాడతామన్నమాట. రాండమ్ ఆఫ్ 1, 10 అని ఇచ్చామనుకోండి. 1, 10 వరకు మనకిష్టమైన రాండమ్ నంబర్‌ని ఇచ్చిద్దన్నమాట. ఇది కూడా ఎగ్జాంపుల్ చూపిస్తా మీకు రాండమ్ అనే దానికి. నెక్స్ట్ థర్డ్ పార్టీ మాడ్యూల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ థర్డ్ పార్టీ మాడ్యూల్స్‌ని లేటర్ అంటే పైథాన్ కనిపెట్టినప్పుడు డెవలప్ చేయలేదు. బట్ లేటర్ దీన్ని డెవలప్ చేశారన్నమాట. దీస్ మాడ్యూల్స్ ఆర్ డెవలప్డ్ బై ద కమ్యూనిటీ అండ్ కెన్ బి ఇన్‌స్టాల్డ్ యూజింగ్ ద ప్యాకేజ్ మేనేజర్. ఇవి ఎలా ఇన్‌స్టాల్ చేయాలో కూడా చెప్తాను. ఇది పిప్ గురించి సెపరేట్‌గా మీకోటి చెప్పాలన్నమాట. సెపరేట్ క్లాస్. ఆ పిప్ యూజ్ చేసుకొని ఈ థర్డ్ పార్టీ మాడ్యూల్స్‌ని మనం ఇన్‌స్టాల్ చేసుకోవచ్చనమాట. నంపై గాని, పాండాస్ గాని, మ్యాట్‌ప్లాట్‌లిబ్ గాని, ప్లాట్‌లీ గాని అలా చాలా ఉంటాయి. అసలు పైథాన్‌లో చాలా రకాల మాడ్యూల్స్ ఉంటాయన్నమాట. ప్రీ డిఫైన్డ్ బులెటిన్ మాడ్యూల్స్. అయన్నీ మనం పిప్ యూజ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చనమాట. మన ప్రోగ్రామ్‌కి అవసరమైతే అవసరం లేదు. నెక్స్ట్ కస్టమ్ మాడ్యూల్స్. ఇప్పుడే మనం చేసింది కస్టమ్ మాడ్యూల్స్‌కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. ఇప్పుడు నేను రేడియస్ కనుక్కున్నా ఇక్కడ. ఏరియా ఆఫ్ సర్కిల్ కనుక్కున్నా. నా ఓన్ పైథాన్ కస్టమ్ క్రియేటెడ్ మాడ్యూల్‌ని యూజ్ చేసుకొని. అలాగే వచ్చిన వాళ్ళందరిని గ్రీట్ చేస్తున్నా. ఇది మొత్తం కస్టమ్ మాడ్యూల్ కిందొచ్చిద్దనమాట. ఇట్ ఈస్ ఏ యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్. ద క్రియేటెడ్ టు ఆర్గనైజ్, రీయూజ్ ద కోడ్ అక్రాస్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అన్నమాట. ఇది టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ వస్తది. బులెటిన్, స్టాండర్డ్ లైబ్రరీ మాడ్యూల్స్, థర్డ్ పార్టీ మాడ్యూల్స్, కస్టమ్ మాడ్యూల్స్. బులెటిన్ మాడ్యూల్స్ ఆల్రెడీ పైథాన్ క్రియేట్ చేసినప్పుడు ఇవన్నీ ఉన్నాయి. స్టాండర్డ్ లైబ్రరీ కూడా లేటర్ కొంచెం కనిపెట్టి మళ్ళీ పైథాన్ వర్షన్స్‌లో అప్‌డేట్ చేస్తే ఇంక్లూడ్ చేస్తున్నారు. ప్రెజెంట్ మీ యొక్క పైథాన్ వర్షన్ ఏంటి? మనం వాడుతున్న పైథాన్ వర్షన్ 3.11. సో, 0.1 నుంచి అట్లా అప్‌డేట్ చేసుకుంటా 3.11 వరకు వచ్చారన్నమాట. ఈ థర్డ్ పార్టీ మాడ్యూల్స్ అనేది పైథాన్ వర్షన్‌లో ఇంక్లూడ్ చేయలా. ఎందుకంటే ఈ ఈ మాడ్యూల్స్ అనేది ఒక్కొక్కటొచ్చేసి 1 జీబీ, 2 జీబీ, 3 జీబీలు అలా ఉంటాయన్నమాట. అందుకని ఏం చేశానంటే ఇవి పైథాన్ వర్షన్‌లో ఇంక్లూడ్ చేయలా. మనం కావాలనుకుంటే పిప్ అనే ప్యాకేజ్ మేనేజర్‌ని యూజ్ చేసుకొని మనం ఇన్‌స్టాల్ చేసుకోవచ్చన్నమాట. ఈ థర్డ్ పార్టీ మాడ్యూల్స్. ఓన్లీ మనకు పైథాన్‌తో ఓన్లీ ఈ 2 ఒకటే ప్రొవైడ్ చేస్తాడు. మనం పైథాన్ ఇన్‌స్టాల్ చేసుకున్నామంటే ఓన్లీ ఈ 2 ఒకటే ఉంటాయన్నమాట. ఈ 2
మాడ్యూల్స్ వరకే మనం వాడగలం. ఇంకోటి కస్టమ్ మాడ్యూల్ వాడగలం. ఈ థర్డ్ పార్టీ మాడ్యూల్ అనేది మనం పైథాన్ ఇన్‌స్టాల్ చేసుకుంటే వాడలేం. సెపరేట్‌గా పిప్ అనే కోడ్ యూజ్ చేసుకొని ఈ థర్డ్ పార్టీ మాడ్యూల్స్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలన్నమాట. ఓకేనా గైస్, అర్థమైందిగా అడ్వాంటేజెస్ అండ్ టైప్స్ ఆఫ్ పైథాన్ మాడ్యూల్స్. ప్లీజ్ గివ్ రియాక్షన్స్ గైస్. సార్ ఒక్కసారి క్లాస్ ఇంకొక 15 మినిట్స్ ఉందంగా ఒకసారి మొత్తం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్ పైన? ఓకేనమ్మా, లాస్ట్ 15 మినిట్స్ ఉన్నప్పుడు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇవాళ చెప్పిన వరకు. ఓకే సార్. లాస్ట్ ఇంకో పావు గంట డౌట్ సెషన్ కూడా పెట్టుకున్నాం కావాలంటే. ఈ పీడిఎఫ్ మొత్తం మీకు ప్రొవైడ్ చేస్తానండి. జస్ట్ అడ్వాంటేజెస్ మిమ్మల్ని ఏం అడుగుతాడు? కోడ్ రీయూజబిలిటీ. జస్ట్ మీరు అడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ మాడ్యూల్స్ అన్నమాట ఇంటర్వ్యూలో మీరు ఏం చెప్తారు? కోడ్ రీయూజబిలిటీ, మెయింటైనబిలిటీ, నేమ్ స్పేస్ సెపరేషన్, ఎన్కాప్సులేషన్. ఇలా 4 చెప్తే సరిపోయింది. టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ అంటే బుల్టిన్ మాడ్యూల్స్, స్టాండర్డ్ లైబ్రరీ మాడ్యూల్స్, థర్డ్ పార్టీ మాడ్యూల్స్, కస్టమ్ మాడ్యూల్స్, అంతే 4 ఉన్నాయి. అసలు మనం ఇంపోర్ట్ కీవర్డ్ వాడుతున్నాం కదా, అసలు ఇంపోర్ట్ వాడినప్పుడు అసలు అది ఎలా పైథాన్ కంపైలర్ అనేది ఎలా సెర్చ్ చేస్తుందో మాడ్యూల్ కోసం చూద్దాం ఇప్పుడు మనం. ఇప్పుడు ఇందాక నేను ఇక్కడ ఇంపోర్ట్ హెల్ప్ అని ఇచ్చా కదా, ఇంపోర్ట్ హెల్ప్ అని ఇచ్చినప్పుడు ఈ హెల్ప్ అనే మాడ్యూల్ ఎట్లా సెర్చ్ చేసిందో చూడండి. ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తుంది అంటే సెర్చ్ ఫర్ ద మాడ్యూల్ అంటే అసలు ఆ మాడ్యూల్ ఎక్కడ ఉందో సెర్చ్ చేస్తుంది అనమాట. ఎక్కడ సెర్చ్ చేసింది? ఫస్ట్ బుల్టిన్ మాడ్యూల్స్ లో సెర్చ్ చేస్తుంది అనమాట. అసలు ఆల్రెడీ బుల్టిన్ మాడ్యూల్స్ లో ఏమైనా ఉన్నాయా అని, అంటే ఆల్రెడీ అయ్యన్న పైథాన్ ఫైల్స్ లో ఏమైనా ఉన్నాయా అని. తర్వాత కరెంట్ డైరెక్టరీ అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ క్రియేట్ చేసా ప్యాకేజెస్. ఇది మొత్తం ఒక డైరెక్టరీ అనమాట. డైరెక్టరీ మీన్స్ ఒక ఫోల్డర్ అనమాట. ఫోల్డర్ని డైరెక్టరీ అంటాం అనమాట. ఈ డైరెక్టరీలో అదేమన్నా ప్యాకేజెస్ ఉన్నాయా, మాడ్యూల్స్ ఏమైనా ఉన్నాయా అని సెర్చ్ చేసింది అనమాట. సో ఇప్పుడు నా దాంట్లో ఏం చేసిందంటే ఫస్ట్ ఇక్కడ సెర్చ్ చేసింది, బుల్టిన్ మాడ్యూల్ సెర్చ్ చేసింది. అక్కడ హెల్ప్ అనేది ఒక మాడ్యూల్ లేదనమాట. తర్వాత కరెంట్ డైరెక్టరీలో సెర్చ్ చేస్తే అప్పుడు దానికి కనిపించింది help.py అనేది ఒక సపరేట్ మాడ్యూల్ ఉందని. అప్పుడు దాన్ని ఇంపోర్ట్ చేసుకొని అప్పుడు వాడుకుంది అనమాట ఇది మొత్తం. అప్పుడు కోడ్ రన్ అయింది అనమాట. తర్వాత ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ లో చూసిద్ది అనమాట. మీ కంప్యూటర్లో ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఎలా యాక్సెస్ చేయాలంటే విండోస్ మీద క్లిక్ చేసి ఎడిట్ సిస్టమ్ ఎన్విరాన్మెంట్, ఇదిగోండి జస్ట్ ఎడిట్ అని కొట్టండి. ఎడిట్ అని టైప్ చేసినామంటే ఎడిట్ సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని వస్తుంది. దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినామంటే ఇలా వస్తుంది మీకు. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఉంటుంది యూజర్ వేరియబుల్స్ ఫర్ ఈశ్వర్ అని చెప్పి ఉంటుంది, యూజర్ వేరియబుల్స్ ఫర్ సిస్టమ్ అని ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే పాత్ మీద క్లిక్ చేయండి. పాత్ మీద క్లిక్ చేసి ఎడిట్ మీద క్లిక్ చేయండి. ఎడిట్ మీద క్లిక్ చేస్తే చూసారు ఇక్కడ ఎన్ని ఫైల్స్ ఉన్నాయో పైథాన్ సంబంధించినవి. ఇదిగోండి పైథాన్ వర్షన్ యొక్క ఫైలు, పైథాన్లో ఉన్న స్క్రిప్ట్స్ ఫైలు. నెక్స్ట్ ఇది MySQL అండి, ఇది సపరేట్ డేటాబేస్. ఇది అనకొండ కూడా పైథాన్కి సంబంధించింది. ఇవన్నీ నా దాంట్లో అనకొండ ఉంది, VS కోడ్ ఉంది, పైథాన్ సపరేట్గా వాడతాను, మళ్ళీ చాలా ఉన్నాయన్నమాట పైథాన్కి సంబంధించిన నా దగ్గర. అలా అనమాట. ఇది టెస్లాట్ OCR అనమాట. ఇప్పుడు నేను లేటెస్ట్గా 4 అంటే నేను బీటెక్ చదివాను, 4.2లో అకాడమిక్ ప్రాజెక్ట్లో యూజ్ చేశాను అనమాట. అదొక పైథాన్ మాడ్యూల్ అనమాట టెస్లాట్ OCR అనేది. అదేం చేసిద్దంటే ఒక ఇమేజ్లో టెక్స్ట్ ఉంటుంది కదా, ఆ టెక్స్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి వాడతాం అనమాట OCR అనేది. ఓ అంటే ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నైజేషన్ అనమాట OCR అంటే. కావాలంటే తర్వాత లాస్ట్ క్లాస్లో ఎక్స్ట్రా క్లాస్ తీసుకొని నా ప్రాజెక్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు కావాలంటే. ఇలా ఉంటాయి అన్నమాట పాత్స్ అనేది లోపల. ఇక్కడ టెంప్ అని కనిపిస్తుందా? టెంప్ అంటే ఇప్పుడు నేను ఏమైతే యాప్స్ వాడానో అవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. టెంపరరీ మెమరీలో ఇవన్నీ సిస్టమ్ వేరియబుల్స్. ఇవన్నీ సిస్టంలో ఉన్న అన్ని వేరియబుల్స్కి సపరేట్ పాత్స్ ఉంటాయి. దీంట్లో
ఈ వేరియబుల్స్ సెపరేట్ పాత్స్ ఉంటాయి అన్నమాట. ఇట్లా ఉంటాయి ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్. దీంట్లో ఒక్కటి కదిలించినా గానీ మీ సిస్టమ్ మొత్తం పోయిద్దన్నమాట. మళ్ళీ దాన్ని సరిచేయాలంటే కష్టం. అప్పుడప్పుడు కొంతమందికి ఏందంటే పైథాన్ ఇన్‌స్టాల్ చేసినప్పుడు పైథాన్ అనేది సరింగా రన్ అవ్వదన్నమాట. పైథాన్ అనేది సరింగా రన్ అవ్వదు. సరింగా రన్ అవ్వనప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌కెళ్ళండి. ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌కెళ్ళి దిస్ పీసీ మీద క్లిక్ చేయండి. మీ పైథాన్ ఫైల్‌ని ఎక్కడ ఇన్‌స్టాల్ చేశారో చూసుకోండి. అది మాక్సిమం ప్రోగ్రామ్ ఫైల్స్‌లోనే ఉంటది పైథాన్ అనేది. సెర్చ్ చేయండి పైథాన్ ఉందో లేదో దీంట్లో. ఇదిగోండి పైథాన్ కనిపిస్తుంది ఇక్కడ. ప్రోగ్రామ్ ఫైల్స్‌లో ఉంటది. అది కూడా సి దాంట్లో ఉంటది. విండోస్ సిలో ప్రోగ్రామ్ ఫైల్స్‌లో ఉంటది. పైథాన్ అని సెర్చ్ చేయండి. ఆటోమేటిక్‌గా పైథాన్ వచ్చేసిద్ది. ఇదిగోండి ఇయన్నీ పైథాన్ ప్యాకేజెస్ అన్నమాట మొత్తం. వస్తానే ఉంటాయి టూల్స్ ఇయన్నీ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అన్నమాట. మాడ్యూల్స్ అని చెప్పా కదా! ప్రీ డిఫైన్డ్ మాడ్యూల్స్. అవన్నీ ఆటోమేటిక్‌గా వస్తాయి చూడండి ఇక్కడ. ఇప్పుడు మనం స్టార్టింగ్ ఇన్‌స్టాల్ చేసిన పైథాన్ ఫైల్‌ని ఓపెన్ చేస్తున్నా. ఇదిగో పైథాన్ లోపల ఇలా ఉంటాయన్నమాట ఫైల్స్ అన్నీ. ఇదిగోండి స్క్రిప్ట్స్. ఈ స్క్రిప్ట్స్‌లో పిప్ అనే ఫోల్డర్ ఉంటదన్నమాట. దీన్ని యూజ్ చేసుకొనే మనము థర్డ్ పార్టీ మాడ్యూల్స్‌ని ఇన్‌స్టాల్ చేస్తామన్నమాట. ఈ పిప్‌ని యూజ్ చేసుకొని. నెక్స్ట్ ఇక్కడ ఉంటదింకా. ఇంకో లైబ్రరీ. ఈ లైబ్రరీ మీద క్లిక్ చేయండి. ఇదిగోండి. ఎన్ని లైబ్రరీస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇంపోర్ట్ లైబ్రరీ అని ఉంటది. దాని మీద క్లిక్ చేయండి. ఇదిగోండి. బూట్‌స్ట్రాప్ లైబ్రరీ, ఇనిట్ లైబ్రరీ చాలా ఉంటాయి మళ్ళీ. అలా చాలా ఉంటాయన్నమాట లైబ్రరీస్ లోపల. ఇవన్నీ మాడ్యూల్స్ కిందే వస్తాయి. ఇవన్నీ పైథాన్ మాడ్యూల్స్ చూడండి. ఇవన్నీ మొత్తం పైథాన్ సోర్స్ ఫైల్ .py అయితే సేవ్ అయినాయి మొత్తం ఇవన్నీ. ఇవన్నీ బులెటిన్ అన్నమాట. చాలా ఉంటాయి అసల. ఇదిగోండి ఇందాక మీకు జేసన్ గురించి చెప్పా. జేసన్‌లో ఎన్ని ఉంటాయి చూడండి. స్కానర్, ఎన్కోడర్, డీకోడర్ ఇయన్నీ టూల్స్. ఇయన్నీ ప్రీ డిఫైన్డ్ జేసన్ మాడ్యూల్స్ అన్నమాట. నెక్స్ట్ ఇందాక మీకు ఇంకా కొన్ని చెప్పాను. ఇలా అన్ని మాడ్యూల్స్ ఉంటాయన్నమాట. డేట్ గాని, టైమ్ గాని చెప్పా కదా మీకు ఇందాక రాండమ్ గాని అన్ని మాడ్యూల్స్ ఉంటాయి దీంట్లో. ఇదిగోండి. డైరెక్ట్ ఇక్కడికెళ్ళి డబుల్ క్లిక్ చేసినా గాని పైథాన్ ఇన్‌స్టాల్ అయిపోయి చూడండి. అంటే పైథాన్ విండోస్ షెల్ ఓపెన్ అవుతుందిలెండి ఇక్కడ. సి ఇన్‌స్టాల్ చేసినా గాని మనకి ఇదిగోండి సి పైథాన్. ఇదిగోండి పైథాన్‌లో సికి సంబంధించిన ఫైల్స్ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇంక్లూడ్ అయ్యాయి దాంట్లో. ఇదిగోండి ఇయన్నీ సికి సంబంధించిన ఫైల్స్ అన్నమాట. .cతో సేవ్ అవుతది మొత్తం. అన్నీ ఉంటాయి పైథాన్‌లో. చూసారుగా ఎన్ని ప్యాకేజెస్ ఉన్నాయి లోపల ప్రీ డిఫైన్డ్‌గా. అన్ని ప్యాకేజెస్‌ని మన కోడ్‌కి కావాల్సుంటే ఉపయోగించుకోవచ్చన్నమాట. సరే. ఓకే. ఫస్ట్ ఏం చేసిద్దంటే కరెంట్ డైరెక్టరీస్‌లో చూసుకుంటది. తర్వాత ఇంపోర్ట్ మాడ్యూల్ ఎలా సెర్చ్ చేసిద్ది? ఫస్ట్ బులెటిన్ మాడ్యూల్స్‌లో ఉందో లేదో చూసిద్ది. మనం ఇంపోర్ట్ చేసుకున్న మాడ్యూల్ అనేది. తర్వాత కరెంట్ డైరెక్టరీలో ఉందో లేదో చూసిద్ది. తర్వాత ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్‌లో ఉందో లేదో చూసిద్ది. తర్వాత ఇందాక మీకు చూపించా కదా! స్టాండర్డ్ లైబ్రరీ. ఆ లైబ్రరీలో ఉందో లేదో చూసిద్ది. తర్వాత సైట్ ప్యాకేజెస్. అంటే సైట్ ప్యాకేజెస్ అంటే థర్డ్ పార్టీని మనం ఏమైనా ఇన్‌స్టాల్ చేసుకున్నామా? ఇప్పుడు మనం ఇందాక పిప్ అనేది చూసాం కదా! థర్డ్ పార్టీ వేరియబుల్. మనం ఏమైనా ఇన్‌స్టాల్ చేసుకుంటే ఆ పిప్ ఫోల్డర్‌లోకి వస్తదన్నమాట. మనం ఇన్‌స్టాల్ చేసుకున్న థర్డ్ పార్టీ ప్యాకేజ్ మొత్తం అన్నమాట.
ఆ ప్యాకేజ్ మొత్తం దాంట్లోకి వస్తదనమాట. దాంట్లో ఏమైనా ఉన్నాయా అని చూసిద్దనమాట. అవన్నీ ఇలా సెర్చ్ చేసిద్ది ఆ మాడ్యూల్ కోసం. సెర్చ్ చేసిన తర్వాత దేంట్లో దాంట్లో దొరికిద్ది మనకి. ఆ మాడ్యూల్ అనేది. దొరికినప్పుడు అదేం చేసిద్ది కంపైల్ చేసిద్ది. ఏంది మనం రాసిన కోడ్‌ని కంపైల్ చేసుకోదు ఈడ. మనం ఏదైతే మనం ఒక లోడ్ చేస్తాం ఆ మాడ్యూల్‌ని కంపైల్ చేసిద్దనమాట. ఇఫ్ ద మాడ్యూల్ ఈస్ నాట్ బులెటిన్ టైప్. ఆ మాడ్యూల్ అనేది బులెటిన్ టైప్ కాకపోతే అప్పుడు అది కంపైల్ చేసుకుంటదనమాట. లేకపోతే అది కంపైల్ చేయదు. కంపైల్ చేసిన కోడ్ దేని ఫార్మ్‌లో స్టోర్ అయిద్దంటే బైట్ కోడ్ ఫార్మ్‌లో స్టోర్ అయిద్దనమాట. .pyc అనమాట. ఇదిగోండి చూడండి ఇప్పుడు మీకు చూపిస్తా. ఇదిగోండి. ఇప్పుడు హెల్ప్ అనేది నేను ప్రీ డిఫైన్డ్ అనమాట. ఇది మొత్తం ప్రీ డిఫైన్డ్ కదా మాడ్యూల్. ఇది కస్టమ్ బులెటిన్ మోడల్ గదా! ఇప్పుడు నేను క్రియేట్ చేశా కాబట్టి, దీన్ని ఆటోమేటిక్‌గా నేను ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా రన్ చేసి, పైకాచ్చి అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంది ఆటోమేటిక్‌గా అదే. క్రియేట్ చేసుకొని దీన్ని రన్ చేసింది. చూడండి. .pyc ఎక్స్‌టెన్షన్‌తో సేవ్ అయింది చూడండి ఇక్కడ. ఆటోమేటిక్‌గా రన్ చేసుకొని అదే క్రియేట్ చేసుకుంది చూసారా? కంపైల్ చేసుకుంటది. లోడ్ ద మాడ్యూల్ ఆఫ్టర్ ద కంపైలేషన్. కంపైలేషన్ చేసిన తర్వాత నీ ప్రోగ్రామ్‌లోకి అప్పుడు ఆ మాడ్యూల్ అనేది లోడ్ అవుతదన్నమాట. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇది. కాపోతే ఇది ప్రీ డిఫైన్డ్ అన్నమాట. అంటే ఇది ఇందాక మీకు మ్యాథ్ అని చెప్పా కదా! మ్యాథ్ అనే దాంట్లో ఏమేమి ఉంటాయో చూద్దాం ఇక్కడ. ఇది ప్రీ డిఫైన్డ్ కాబట్టి ఆల్రెడీ దీనికి మనం సెపరేట్‌గా మాడ్యూల్స్ ఏం క్రియేట్ చేయవసరం లేదన్నమాట. ఇది మొత్తం ప్రీ డిఫైన్డ్ అన్నమాట. ఆ మ్యాథ్ అనే మాడ్యూల్ ఆల్రెడీ పైథాన్ ప్యాకేజెస్‌లో ప్రీ డిఫైన్డ్‌గా ఉంటదన్నమాట. సో, మీరు ఏదో ఒకటి తీసుకోండి. కొత్త ఫైల్ తీసుకోండి మళ్ళీ. కొత్త ఫైల్ తీసుకొని ఎగ్జాంపుల్ కోడ్ ఫర్ మీకు ఇష్టమైన నేమ్‌తో చేసుకోండి. నేనైతే బులెటిన్ పెడుతున్నా. ఎందుకంటే అది బులెటిన్ కాబట్టి. బులెటిన్ మాడ్యూల్ కాబట్టి. బులెటిన్.py ఈ మ్యాథ్ అనేది బులెటిన్ మాడ్యూల్ అన్నమాట. చూడండి. మ్యాథ్, సిస్టమ్, ఓఎస్ ఇయన్నీ బులెటిన్ మాడ్యూల్స్ అన్నమాట. ఇదిగోండి ఇంపోర్ట్ మ్యాథ్ మాడ్యూల్. ఇంపోర్టింగ్ ద బులెటిన్ మ్యాథ్ మాడ్యూల్ అన్నమాట. బులెటిన్ కాబట్టి మామూలు చూపించే బులెటిన్ అని. ప్రింట్ మ్యాథ్.పై. పై అనేది ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ అన్నమాట. పై వాల్యూ అనేది ఆల్రెడీ స్టోర్ అయ్యి ఉంటదన్నమాట. అందుకని డైరెక్ట్‌గా ఇది ప్రింట్ చేద్దాం. ఇదిగోండి డైరెక్ట్‌గా పై వాల్యూ అనేది ఆల్రెడీ స్టోర్ అయిపోయింది. ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ కాబట్టి ఇక్కడ చూడండి ఆల్రెడీ ప్రింట్ అయిపోతుంది. అంటే ఈ మాడ్యూల్‌ని నేను క్రియేట్ చేయలా. ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ అన్నమాట. ఆల్రెడీ పైథాన్ ప్యాకేజ్‌లో స్టోర్ అయ్యి ఉంది. ఆ స్టోర్ అయిన దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నా నేను. ఇంపోర్ట్ చేసుకొని దాంట్లో పై అనే వాల్యూని తీసుకున్నా అన్నమాట. మనకెలా తెలిసిద్ది ఆ మ్యాథ్.పై అంటే దాంట్లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయనంటే ఎలా తెలిసిద్దంటే చూపిస్తా ఆగండి.
సారీ అది ఓపెన్ అవ్వట్లేదు ఎందుకంటే అది మ్యాథ్ డాట్ పీవై అయితే ఉంది కాబట్టి అది ఓపెన్ అవ్వట్లేదు. ఇదిగోండి మ్యాథ్కి సంబంధించి మొత్తం చూడండి ఎన్ని ఉన్నాయో 4 ఉన్నాయి మొత్తం. ఈ 4 ఫైల్స్ లో ఉంటాయి అనమాట. పై అనేది ఎస్క్యూఆర్టీ అనేది అలాగా చాలా ఫంక్షన్స్ ఉంటాయి. ప్రజెంట్ మనం టూ వాడుకున్నాం. 2 ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ వాడుకున్నాం దీంట్లో. పై వాల్యూ ప్రింట్ చేసి తర్వాత ఎస్క్యూఆర్టీ స్క్వేర్ రూట్ కనుక్కున్నాం. 25కి స్క్వేర్ రూట్ వచ్చేసి 5 అనమాట. ఇలాగా మ్యాథ్ అనే మాడ్యూల్ యూస్ చేసుకుని ఇలా మనం ఆపరేషన్స్ డైరెక్ట్ గా పర్ఫామ్ చేయొచ్చు అనమాట. స్క్వేర్ రూట్ కి సపరేట్ గా రాయకుండా. అర్థమైంది కదా గాయస్ మ్యాథ్ డాట్ పీవై అనేది. ప్లీజ్ గివ్ రియాక్షన్స్ గాయస్. అలా బుల్టిన్ మాడ్యూల్స్ అలా చేసుకుంటాం అనమాట. మనం ఇప్పుడు మ్యాథ్ చూసాం తర్వాత ఇంకా మిగతా చూపిస్తాం మీకు. అసలు డిఫరెంట్ దీంట్లో కూడా డిఫరెంట్ అసలు మాడ్యూల్స్ లో కూడా ఎలా డిఫరెంట్ వేస్ టు ఇంపోర్ట్ ద మాడ్యూల్ అనమాట. ఒక మాడ్యూల్ ని మనం డిఫరెంట్ వేస్ లో ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఇంపోర్ట్ ఎంటైర్ మాడ్యూల్ అంటే దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఇదిగోండి. ఇది కూడా ఒక బుల్టిన్ మాడ్యూలే. ఇదిగోండి ఇందాక మీకు మ్యాథ్ చూపించి ఇప్పుడు ఓఎస్ చూపిస్తున్నా మీకు. ఇదిగోండి ఎన్టీ అని చూపిస్తుంది. ఒక నిమిషం మీకు ఇంకోటి చూపిస్తానండి. ఇంకో కోడ్ రన్ చేసి చూపిస్తా. వెయిట్ ఏ మినిట్ గైస్. ఇక్కడ ఏం చూపిస్తుంది మనకి అవుట్పుట్ ఎన్టీ అని చూపిస్తుంది కదా. అంటే ఇంపోర్ట్ ఓఎస్ అనే ఒక బుల్టిన్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకున్నా. ఓఎస్ డాట్ నేమ్ అని ఇచ్చా అంటే ఓఎస్ నేమ్ చెప్తుంది ఇక్కడ. ఎన్టీ అని ఇచ్చా. ఎన్టీ అంటే ఏం చూద్దాం సార్ ఇప్పుడు. ఎన్టీ ఇన్ ఎన్టీ అంటే న్యూ టెక్నాలజీ అనమాట. విండోస్ లో న్యూ టెక్నాలజీ అనమాట. ఎన్టీ అంటే ఏంది విండోస్ లో న్యూ టెక్నాలజీ. ఇప్పుడు నేను వాడుతుంది విండోస్ ఓఎస్ కాబట్టి ఎన్టీ అని వచ్చింది. అదే లైనెక్స్ అనుకోండి. లైనెక్స్ కి ఏం వస్తుంది లైనక్స్ వేరేది వచ్చింది అనమాట. అలా ఏ ఆపరేటింగ్ సిస్టమ్ వాడితే దానికి వచ్చింది అనమాట. అట్లాగా అవుట్పుట్ అనేది ఇలా జస్ట్ ఒక మాడ్యూల్ నేమ్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక విధంగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక టైప్ ఇంపోర్ట్ ఎలా చేసుకోవచ్చు అనేది. డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇంకా ఇది వన్ ఆఫ్ ది టైప్. టైప్స్ ఆఫ్ ఇంపోర్టింగ్ మాడ్యూల్స్. ఫస్ట్ ఇంపోర్ట్ ఎంటర్ మాడ్యూల్ మీకు చెప్పాను ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇంపోర్టింగ్ స్పెసిఫిక్ అట్రిబ్యూట్స్ అనమాట. ఈ స్పెసిఫిక్ అట్రిబ్యూట్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఓన్లీ నాకు మ్యాథ్ లో ఎస్క్యూఆర్టీ ఒకటే కావాలనుకుంటున్నా. అప్పుడు నేనేం చేస్తానంటే ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ ఎస్క్యూఆర్టీ అంటే స్క్వేర్ రూట్ ఫంక్షన్ ఒకటే నాకు కావాలనుకుంటున్నా.
సో ఏం చేస్తున్నా ఆ స్క్వేర్ రూట్ ఫంక్షన్ ఒకటే నేను తీసుకుంటున్నాను అనమాట యాట్రిబ్యూట్ అనేది. ఇది ఒకటే నాకు కావాలి, ఇంకేం అవసరం లేదు. తర్వాత చేస్తున్నా ప్రింట్ SQRT ఆఫ్ 25 డైరెక్ట్గా ప్రింట్ చేసేయడమే. 5 వచ్చేసింది ఆన్సర్. జస్ట్ నీ స్క్వేర్ రూట్ ఒకటే కావాలనుకుంటున్నా. అలా కాకుండా పైని యూజ్ చేసుకున్నా. ఇంపోర్ట్ పై ఇదిగోండి ఏమేమన్నా చూడండి. పై ఉంది, పవర్ ఉంది. పవర్ అంటే చూడండి చూపిస్తాను మీకు. పవర్ ఎందుకు వాడతామంటే మనం చూపిస్తాం మీకు. పవర్ ఆఫ్ నేను 5 స్క్వేర్ కనుక్కోవాలనుకుంటున్నా. 5 స్క్వేర్ ఇదిగోండి 5 అనే నంబర్ ముందు ఇచ్చాను. స్క్వేర్ లోపల ఏ నంబర్ ఉంటే ఆ నంబర్ తర్వాత ఇవ్వాలన్నమాట. 2 ఇచ్చా. రన్ చేయండి. ఇదిగోండి 25 ఆన్సర్ ఏమొచ్చింది 25 వచ్చింది. అలాగా ఇక్కడ ప్లే బటన్ కొట్టకుండానే డైరెక్ట్ గా మనం ఇప్పుడు ప్యాకేజెస్ లో ఉన్నాం కదా, జస్ట్ డైరెక్ట్ గా పైథాన్ స్పేస్ bulletin.py అని కూడా కొట్టొచ్చు అనమాట. ఇలా టైప్ చేసి ఎంటర్ కొట్టినా కానీ రన్ అవుతుంది అనమాట. 25 ఇప్పుడు పవర్ వాల్యూ మారుస్తున్నా. 5 పవర్ 3 పెడుతున్నా అంటే 5 క్యూబ్ అవుతుంది అనమాట. సారీ అది రిపీట్ చేశా కదా. ఇది కూడా 125 అయింది. ఇలా పవర్ వాల్యూ కూడా కనుక్కోవచ్చు అనమాట. మ్యాథ్ ఫంక్షన్లు చాలా ఉంటాయి అన్నమాట. పవర్ వాల్యూ, స్క్వేర్ రూట్ వాల్యూ అలా. ఇట్లా మనకి ఇష్టమైన మాడ్యూల్ని మనం ఇలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. యాట్రిబ్యూట్ని సారీ మనం మ్యాథ్ మాడ్యూల్ని ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నాము. ఆ మ్యాథ్ మాడ్యూల్లో పవర్ అనే యాట్రిబ్యూట్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. అలా యాట్రిబ్యూట్స్ ఏమేమి ఉంటాయి, పవర్ ఉంటుంది, స్క్వేర్ రూట్ ఉంటుంది, పై ఉంటుంది, అలా చాలా ఉంటాయి అన్నమాట. స్క్వేర్ రూట్ సైన్ వాల్యూ కూడా కనుక్కోవచ్చు అనమాట. సైన్ వాల్యూ, సైన్ హెచ్ వాల్యూ, అలాగే ఇదిగోండి ఏ కాస్ వాల్యూ, ఏ సైన్ వాల్యూ, ఏ టాన్ వాల్యూ, తర్వాత ఇది చాలా ఉంటాయి లోపల. సీల్ అంటే జస్ట్ ఆ వరకు ఆ వాల్యూ వరకు ఇస్తుంది అనమాట. రౌండ్ అప్ వాల్యూ లాగా రౌండ్ అప్ చాలా ఉన్నాయి అన్నమాట దీంట్లోనే, మ్యాథ్లోనే. ఇంకో టాన్ వాల్యూ, మ్యాథ్లో ఏవైతే ఫంక్షన్స్ వాడామో అన్నీ ఉంటాయి అన్నమాట దీంట్లో. అలాగా మనకి ఇష్టమైన యాట్రిబ్యూట్ని ఇలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. సింగిల్ యాట్రిబ్యూట్ని మన ప్రోగ్రామ్కి ఏం కావాలో అదాన్ని అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంపోర్ట్ ఆల్ యాట్రిబ్యూట్స్ అనమాట. అలా కాకుండా ఇక్కడ ఇంపోర్ట్ స్టార్ అని ఇచ్చేసారంటే అన్ని యాట్రిబ్యూట్స్ అనేది ఇంపోర్ట్ అవుతాయి అనమాట. జస్ట్ ఇంపోర్ట్ స్టార్ అని ఇచ్చేస్తే మ్యాథ్లో ఎన్ని యాట్రిబ్యూట్స్ ఉన్నాయో అన్ని యాట్రిబ్యూట్స్ ఇంపోర్ట్ అవుతాయి అనమాట. చూడండి కావాలంటే ప్రింట్ SQRT ఈక్వల్ SQRT ఆఫ్ 5 చూడండి 125 2.22 స్క్వేర్ రూట్ ఆఫ్ 5కి 2.233 అట్లా. స్టార్ అని ఇస్తే మ్యాథ్లో ఉన్న ప్రతి మాడ్యూల్ని మనం యాక్సెస్ చేసుకోగలం అనమాట. కానీ ఇలా ఇస్తే ఏం జరిగిద్దంటే, ఈ స్టార్ అని ఇవ్వడం వల్ల ఏం జరిగిద్దంటే ఈ పైథాన్ యొక్క ఫైల్ సైజ్ అనేది ఎక్కువ అయిపోయింది అనమాట. చాలా లార్జ్ అయిపోయింది అనమాట స్టార్ అని ఇస్తే. ఎందుకంటే అన్ని మాడ్యూల్స్ దీంట్లో ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు దాని సైజ్ అనేది బాగా పెరిగిపోయింది. ప్లస్ అలాగే చూడండి ఇక్కడ కాషన్, దిస్ ఈజ్ నాట్ రికమెండెడ్ బికాస్ ఇట్ కెన్ లీడ్ టు నేమ్ స్పేస్ పొల్యూషన్ అనమాట. అంటే మ్యాథ్లోనే సేమ్ నేమ్తో డిఫరెంట్ యాట్రిబ్యూట్స్ ఉంటాయి అనమాట. సేమ్ నేమ్తో అలా చేయడం వల్ల ఏం జరిగిద్ది అంటే నేమ్ స్పేస్ పొల్యూషన్ అని జరిగిపోయింది అనమాట. ప్లస్ వేర్ ద నేమ్స్ ఆఫ్ ఇంపోర్టెడ్ యాట్రిబ్యూట్స్ మైట్ క్లాష్ విత్ నేమ్స్, అంటే సేమ్ నేమ్స్ యాట్రిబ్యూట్స్ ఉండటం వల్ల ఆ రెండు క్లాష్ అయిపోయి పైథాన్కి ఏం తీసుకోవాలో అర్థం కాదనమాట. సో అందుకని మనం స్టార్ అనేది ఎక్కువ వాడకూడదు అనమాట.
బాగా అవసరమైనప్పుడే వాడాలన్నమాట. నెక్స్ట్ ఇది థర్డ్ టైప్ అన్నమాట. ఫస్ట్ టైప్ వచ్చేసి ఏంటి, జస్ట్ ఇంపోర్ట్ మ్యాథ్ అని పెడతాం. ఇంపోర్ట్ మ్యాథ్ అని పెట్టి మ్యాథ్ డాట్ ఎస్క్యూఆర్టీ ఆఫ్ అలా వాల్యూ అనమాట ఇస్తాం అనమాట. అంటే ఇప్పుడు జస్ట్ ఇంపోర్ట్ మ్యాథ్ అని ఇచ్చా. మ్యాథ్ అని ఇస్తే ఈ ఏం వర్క్ అవ్వ అనమాట. జస్ట్ మళ్ళీ ఇక్కడ మ్యాథ్ అనే ఫైల్ అనమాట. మ్యాథ్ డాట్ సారీ ఇక్కడ ఫ్రమ్ వాడా, ఇంపోర్ట్ వాడాలి. జస్ట్ ఇది ఫస్ట్ టైప్ అనమాట. జస్ట్ ఇంపోర్ట్ అని ఇస్తే ఇంపోర్ట్ మోడల్ నేమ్ ఇస్తే ఆ మోడల్ నేమ్ అనేది కంపల్సరీగా ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ లో ఇంక్లూడ్ చేయాలన్నమాట. ఇది ఫస్ట్ టైప్. ఆ మోడల్ నేమ్ అనేది కంపల్సరీగా ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ లో ఇంక్లూడ్ చేయాలి. ఆ మోడల్ నేమ్ పిలిచి తర్వాత డాట్ అండ్ ఎక్స్టెన్షన్ వాడి దాని యొక్క యాట్రిబ్యూట్ ని పిలిచి లోపల ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలి. అప్పుడు ఆ ఫంక్షన్ అనేది వర్క్ అవుతుంది, లేకపోతే వర్క్ అవ్వదు. ఇది ఫస్ట్ టైప్ అన్నమాట. సెకండ్ టైప్ వచ్చేసి మనకు ఇప్పుడు మ్యాథ్ లో నాకు కావాల్సిన మోడల్ని ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నా. ఫ్రమ్ అని వాడేసి మ్యాథ్ ఇంపోర్ట్ పౌ కామా ఎస్క్యూఆర్టీ. ఇక్కడ మనకి మ్యాథ్ అనే దాన్ని వాడవసరం లేదనమాట. డైరెక్ట్ గా పౌ అనే యాట్రిబ్యూట్ ని వాడచ్చు అనమాట. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం, సపరేట్ గా యాట్రిబ్యూట్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో అందుకని ఇక్కడ మనం అనేది మోడల్ నేమ్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి అనమాట. ఇంక్లూడ్ చేయకుండా డైరెక్ట్ గా ఇట్లా ఫంక్షన్స్ అనేది యాట్రిబ్యూట్స్ అనేది కాల్ చేసేది అనమాట డైరెక్ట్ గా, మోడల్ నేమ్ ఇంక్లూడ్ చేయకుండా. ఇది సెకండ్ టైప్ అనమాట. థర్డ్ టైప్ వచ్చేసి అన్ని యాట్రిబ్యూట్స్ ని ఇంపోర్ట్ చేసుకోవడం. జస్ట్ ఇక్కడ స్టార్ అని ఇచ్చేస్తే అయిపోయింది. అన్ని మ్యాథ్ మోడల్ ఎన్ని యాట్రిబ్యూట్స్ ఉన్నాయో అన్ని యాట్రిబ్యూట్స్ అనేది ఇక్కడికి వచ్చేస్తాయి అనమాట డైరెక్ట్ గా ఆటోమేటిక్ గా. ఇదిగోండి ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది, అయినా ఇక్కడ ప్రింట్ అవుతుంది చూడండి. ఇదిగోండి ఎర్రర్ ఏం లేదు, అది అట్లా చూపించింది అంతే, ప్రింట్ అవుతుంది చూడండి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి అనలైజింగ్ యాజ్ మోడల్స్. ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇంపోర్ట్ మ్యాథ్ అని ఇచ్చారు. తర్వాత ఇప్పుడు ఓన్లీ నాకు ఎస్క్యూఆర్టీ కావాలి. ఎస్క్యూఆర్టీ ఒకటే వాడుతున్నాను నేను. ఎస్క్యూఆర్టీ నేను పద్దాకల ఎస్క్యూఆర్టీ అని పిలవలేనప్పుడు ఏం చేస్తా, ఇంపోర్ట్ ఎస్క్యూఆర్టీ యాజ్ ఎస్ అని ఇస్తా. ఎస్ అని ఇచ్చి జస్ట్ ఇక్కడ ఎస్ ఆఫ్ 5 అని ఇస్తా. ఇచ్చి రన్ చేస్తాను చూడండి. చూడండి ఆటోమేటిక్ గా స్క్వేర్ రూట్ ఆఫ్ 2 అనేది 5 అనేది ప్రింట్ అయిపోయింది. ఇక్కడ ఏం చేసా, వాడు ఇచ్చిన ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ నేమ్ కాకుండా నాకు ఇష్టమైన నేమ్ పెట్టుకున్నా, ఎస్క్యూఆర్టీ ఎస్ అని. అలా కాకుండా పౌ యాస్ పి అని నేమ్స్ మనకి ఇష్టమైనప్పుడు మార్చుకోవచ్చు అనమాట. అలియాస్ అని పెట్టుకొని ఇలా కూడా మార్చుకోవచ్చు అనమాట. నేమ్స్ అనేది మనకి ఇష్టమైన నేమ్స్ వాడుకోవచ్చు అనమాట మోడల్స్ లో. జస్ట్ యాజ్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఎస్క్యూఆర్టీ యాజ్ ఎస్ అన్న, పౌ యాజ్ పి అన్న. ఇలా ఎస్ ఆఫ్ 5 అంటే డైరెక్ట్ గా స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ఇచ్చేసింది. పవర్ కనుక్కోవాలంటే పి ఆఫ్ డైరెక్ట్ గా ప్రింట్ పి ఆఫ్ 2, 2 అంటే 2 స్క్వేర్ వచ్చింది అనమాట. ఇదిగోండి ఇట్లా అలియాస్ నేమ్స్ కూడా వాడచ్చు అనమాట. ఇది ఫోర్త్ టైప్ అనమాట. ఇది ఫిఫ్త్ టైప్. అంటే ఇక్కడ మాడ్యూల్స్ కూడా ఇచ్చాం, అంటే ఇక్కడ మనం యాట్రిబ్యూట్స్ కి ఇచ్చాం ఇక్కడ అలియాస్ నేమ్స్. అలా కాకుండా డైరెక్ట్ గా మాడ్యూల్ కూడా ఇవ్వచ్చు అనమాట. మాడ్యూల్ కూడా అలియాస్ నేమ్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మాడ్యూల్కి ఇస్తున్నా చూడండి, ఇంపోర్ట్ మ్యాథ్ యాస్ ఎం ఇచ్చి ఫ్రమ్ ఎం దగ్గర నుంచి అట్లా కావాలండి. సరే మ్యాథ్ అని ఇచ్చా ఇక్కడ.
ప్రింట్ m డాట్ sqrt ఆఫ్ 5 చూడండి. మ్యాథ్ అనేది నాకు పెద్ద పేరుగా ఉంది, నాకు నచ్చల. అందుకని m అనే కొత్త వేరియబుల్ తీసుకొని దాని అలియాస్ నేమ్ ఇచ్చా. అలియాస్ నేమ్ ఇచ్చి దాని లోపల ఫంక్షన్ వాడేసి వాల్యూ అనేది ప్రింట్ చేసుకున్నా. అలాగా మాడ్యూల్స్ కి ఇవ్వచ్చు యాజ్ వెల్ యాజ్ అట్రిబ్యూట్స్ కూడా ఇవ్వచ్చు అనమాట అలియాస్ నేమ్స్ అనేది. అర్థమైంది కదా గైస్? మొత్తం 5 టైప్స్ ఉన్నాయి అన్నమాట ఇవి. మీకు నోట్స్ పెడతా పీడిఎఫ్, అర్థమవుతుంది. ఎగ్జాంపుల్స్ అన్ని దాంట్లో నుండి షేర్ చేసుకోండి మీరు ఓన్గా. ఎవరికైనా డౌట్ ఉన్నాయా గైస్ ఇప్పుడు చెప్పింది దాని మీద? ఇవన్నీ ఏంటంటే ఎగ్జాంపుల్స్ అనమాట. ఓఎస్ కి అంటే బుల్టిన్ ఫంక్షన్స్ కి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇవన్నీ రేపు డిస్కస్ చేద్దాం. మళ్ళీ ఫస్ట్ కాడి నుంచి ఒక రివైజ్ చేసుకుందాం మనం. అసలు మాడ్యూల్స్ అంటే ఏంటి? మాడ్యూల్స్ ఇన్ పైథాన్. మాడ్యూల్స్ ఆర్ నథింగ్ బట్ ప్యాకేజెస్ అనొచ్చు దీన్ని. ఏదైనా ఫైల్, ఏదైనా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో కూడా మనం ఈ ప్యాకేజెస్ ని వాడతాం అనమాట. సిలో ఏమంటామంటే ఫైల్స్ అంటాము, వేరేస్ పైథాన్ మాడ్యూల్స్ అంటాము, వేరేస్ జావాకి ప్యాకేజెస్ అంటాం అనమాట. అసలు మాడ్యూల్ అంటే ఏంటి? ఇది కూడా సేమ్ ప్రోగ్రామింగ్ ఫైల్, అంటే సేమ్ పైథాన్ ఫైల్. దానిలో కూడా ఫంక్షన్స్ ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి, వేరియబుల్స్ ఉంటాయి. బట్ ఇట్ ఈస్ ప్రీ డిఫైన్డ్. మొత్తం ప్రీ డిఫైన్డ్ కూడా ఉంటుంది. అది మళ్ళీ అది ఎగ్జిక్యూట్ కూడా అవ్వగలదు ఆ పైథాన్ ఫైల్ అనేది. అలాగే మనం ఓన్ మాడ్యూల్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు పైథాన్ లో. ఇది మాడ్యూల్ అంటే. నెక్స్ట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి? యూజింగ్ ఇంపోర్ట్ కీవర్డ్ యూజ్ చేసుకొని మనం మాడ్యూల్ ని ఇంపోర్ట్ చేసుకుంటాం. మీకు ఇందాక సింపుల్ ప్రోగ్రామ్ చెప్పాను. హెల్ప్ అనే దాంట్లో 2 ఫంక్షన్లు డిఫైన్ చేశాను. 2 ఫంక్షన్లు డిఫైన్ చేశా. ఇక్కడ కాల్ చేయాలి ఆ ఫంక్షన్స్ ఏమి. డైరెక్ట్ గా హాయ్ అనే దాంట్లో ఈ ఫంక్షన్స్ ని ఇంపోర్ట్ చేసుకొని, ఆ పైథాన్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ కాల్ చేశాను. అలా కాకుండా ఇక్కడ నేను ఇంపోర్ట్ హెల్ప్ అని ఇచ్చా కదా, డైరెక్ట్ గా ఫ్రమ్ హెల్ప్ ఇంపోర్ట్ గ్రీట్. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇప్పుడు ఇది రన్ చేస్తే నేను ఎర్రర్ వస్తుంది. ఈ ఇంపోర్ట్ స్టార్ అనమాట. స్టార్ పెట్టుకోవచ్చు డైరెక్ట్ గా. సేమ్ ఇక్కడ కూడా సేమ్ మొత్తం అట్లా సేమ్ రిపీట్ చేయొచ్చు అనమాట. ఇది ప్రింట్ అయింది, హలో ఈశ్వర్ 50.2654. దీంట్లో కూడా మనకు 4 టైప్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. 4 టైప్స్ ఆఫ్ కాలింగ్ అండ్ ఇంపోర్ట్ ఫంక్షన్. అడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ మాడ్యూల్స్. ఇవి ఏంటంటే కోడ్ రీయూజబిలిటీ అని తగ్గించేసిద్ది. సో ఇందాక మనం చూసాము, ఏం చూసాం? ఏరియా ఆఫ్ సర్కిల్ అనేది ఇక్కడ మనం ఫంక్షన్ ఇక్కడ డిఫైన్ చేయాలి. మనం జస్ట్ ఇక్కడ ఏరియా ఆఫ్ 4 అని కనిపెట్టినప్పుడు డైరెక్ట్ గా ఆన్సర్ వచ్చేస్తుంది. డైరెక్ట్ గా మనం ఇంపోర్ట్ చేసుకున్న మాడ్యూల్లో మనం ఇక్కడ డిఫైన్ చేసాం ఏరియా ఎలా కనుక్కోవాలనేది. సో కోడ్ రీయూజబిలిటీ అనేది ఈజీగా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఈజీ టు మెయింటైన్, ఈజీ టు హ్యాండిల్, ఈజీ టు చేంజ్, ఈజీ టు డీబగ్ అనమాట. మెయింటైనబిలిటీ అంటే నేమ్ స్పేస్ సపరేషన్ అనమాట. మనం ఏ మాడ్యూల్స్ కి ఏ నేమ్ ఇస్తే ఆ నేమ్ తో సేవ్ అయిపోయి ఆ నేమ్ తో మనం పిలుచుకోవచ్చు ఈజీగా. తర్వాత ఎన్క్యాప్సులేషన్ ఇప్పుడు మీకు చెప్పాను, హైడింగ్ ద డేటా. ఇప్పుడు మన ఫంక్షన్ లో ఏం జరుగుతుందో అనేది వేరే మాడ్యూల్లో డిఫైన్ చేస్తాం, కానీ మనం వాడుతున్న పైథాన్ ఫైల్లో మాత్రం డిఫైన్ చేయాల. ఇది ఎన్క్యాప్సులేషన్ అనమాట. టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ గురించి చెప్పా. బుల్టిన్ మాడ్యూల్స్ ఇవన్నీ మ్యాథ్, సిస్ ఇవన్నీ బుల్టిన్ మాడ్యూల్స్ అనమాట.
నెక్స్ట్ లైబ్రరీ మాడ్యూల్స్ సపరేట్ ఉంటాయి. లైబ్రరీ మాడ్యూల్స్ అంటే డే టైము, సీజన్, ర్యాండమ్ ఇలా చాలా ఉంటాయి అన్నమాట లైబ్రరీ మాడ్యూల్స్. నెక్స్ట్ థర్డ్ పార్టీ మాడ్యూల్స్ అన్నమాట. థర్డ్ పార్టీ మాడ్యూల్స్ అంటే ఇవన్నీ సపరేట్ మాడ్యూల్స్ అన్నమాట పైథాన్లో. ఇవి సపరేట్గా మనం పిప్ అనే కీవర్డ్ యూస్ చేసుకొని ఇన్స్టాల్ చేయాలన్నమాట ఈ మాడ్యూల్స్ని మనం. నంపై కానీ పాండాస్ కానీ ఇవన్నీ కస్టమ్ మాడ్యూల్స్ అన్నమాట. కస్టమ్ మాడ్యూల్స్కి ఎగ్జాంపుల్ ఇందాక మనం చేసాం. మనమే ఒక మాడ్యూల్ క్రియేట్ చేసుకొని దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇది కస్టమ్ మాడ్యూల్స్. అసలు ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఎలా వర్క్ అవుతుంది సిస్టంలో? ఫస్ట్ మాడ్యూల్ని సెర్చ్ చేసుకుంటుంది బిల్టిన్లో కానీ, లేకపోతే స్టాండర్డ్ లైబ్రరీలో కానీ, కరెంట్ లైబ్రరీలో కానీ, కరెంట్ డైరెక్టరీలో కానీ, ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్లో కానీ, సైట్ ప్యాకేజ్లో కానీ అన్నిట్లో సెర్చ్ చేసుకున్న తర్వాత అది ఒకవేళ బుల్టిన్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వదు. అలా కాకుండా మనం క్రియేట్ చేసాం అనుకో ఆ మాడ్యూల్ ఏం జరుగుతుందంటే డైరెక్ట్ ఎగ్జిక్యూట్ అయ్యి .pyc ఫైల్తో సేవ్ అవుతుంది అనమాట మన డైరెక్టరీలో, మనం క్రియేట్ చేసిన మాడ్యూల్ కాబట్టి. తర్వాత ఆ మాడ్యూల్ని మనకు కావాల్సిన ప్రోగ్రాంలోకి లోడ్ చేసుకోవచ్చు. లోడ్ చేసుకొని డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసేయడమే. మ్యాథ్ అనే ప్రీ డిఫైన్డ్ బుల్టిన్ మాడ్యూల్కి మీకు చెప్పాను ఆల్రెడీ ఎలా వాడతాం. పై ఉంటుంది, SQRT ఉంటుంది, పవర్ ఉంటుంది, సైన్, కాసులు, ట్యాన్లు, మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అన్నీ ఉంటాయి దాంట్లో ప్రీ డిఫైన్డ్గా. ఏదైనా వాడచ్చు అనమాట. అసలు ఇంపోర్ట్ మాడ్యూల్స్ని ఎలా డిఫరెంట్ వేస్లో ఎలా ఇనిషియలైజ్ చేయాలో మీకు ఇప్పుడు చూపించారు. ఒకేసారి ఎంటైర్ మాడ్యూల్ని ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇంపోర్ట్ మాడ్యూల్ యూజ్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ OS అని ఇచ్చా, లేకపోతే ఇంపోర్ట్ మ్యాథ్ అని ఇచ్చా. అప్పుడు ఏం చేస్తా, ప్రింట్ math.sqrt ఆఫ్ ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తా. అలా అన్నమాట. అలా కాకుండా స్పెసిఫిక్ అట్రిబ్యూట్స్ నాకు కావాలి. అప్పుడు ఏం చేస్తా, ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ SQRT పవర్ అని పెడతా. పవర్ అలాగా సపరేట్ అట్రిబ్యూట్స్ని ఇంపోర్ట్ చేసుకుంటాను అనమాట నాకు కావాల్సిన వరకు. అలా కాకుండా ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ స్టార్ అంటే మ్యాథ్లో ఉన్న ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఆ అట్రిబ్యూట్ని ఇంపోర్ట్ చేసుకున్నా స్టార్ అని ఇచ్చేస్తే. నెక్స్ట్ అలియాసింగ్ మోడ్స్. మనం డైరెక్ట్గా మాడ్యూల్ నేమ్ కూడా అలియాస్ నేమ్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్ యాజ్ M అని ఇచ్చా. M అని ఇచ్చి ఏం చేసా ఇందాక m.sqrt ఆఫ్ వాల్యూ ఇచ్చా. అలా అయినా ఇచ్చుకోవచ్చు అనమాట. అట్రిబ్యూట్స్ కూడా అలియాస్ నేమ్ ఇచ్చా. ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ SQRT యాజ్ S అని ఇచ్చా. S ఆఫ్ 49 ఇచ్చా. అలాగనమాట. ఇదిగోండి ఇక్కడ వాడండి, ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ SQRTని స్క్వేర్ రూట్ అని ఒరిజినల్ నేమ్ రాసుకున్నాడు ఇక్కడ, స్క్వేర్ రూట్ అని. తర్వాత స్క్వేర్ రూట్ ఆఫ్ 49 ఇచ్చాడు. అవుట్పుట్ 7 వచ్చేసింది. అలా అనమాట. ఇలా అనమాట. ఇక్కడ వరకు అర్థమైందిగా మీకు? ఇది రేపు చెప్తా మీకు బులెటిన్ మాడ్యూల్స్ గురించి. చెప్పండి గాయస్, అర్థమైందా మీ అందరికి? రియాక్షన్స్ గాయస్. ఇవాళ చాలా తక్కువ చెప్పుకున్నాం, ఎందుకంటే రేపు పొద్దున మీకు చాలా ఎగ్జాంపుల్స్ చెప్తాం. మీకు ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, లైవ్ ఎగ్జాంపుల్స్. అసలు OS మ్యాథ్లో ఎన్ని ఆపరేషన్స్ ఉంటాయి, OSలో ఎన్ని ఆపరేషన్స్ ఉంటాయి, అలాగే డే టు టైం ఎలా వాడచ్చు అవన్నీ మీకు చూపిస్తాం మొత్తం, మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు గాయస్. ప్లీజ్ రెస్పాండ్ గాయస్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఒకవేళ ఏం డౌట్స్ లేకపోతే ఇక లీవ్ గాయస్. ఏమైనా డౌట్స్ ఉన్నాయి మీకు ఏమన్నా? మోహిత్ కుమార్, సమత, సుష్మిత, ప్రియా,
ప్రియా డైరెక్ట్‌గా నువ్వు ఇంకా దాంట్లో చేసేయొచ్చు అన్నమాట. మొబైల్‌లో కూడా చేసుకోవచ్చు. కొలాబ్‌లో డైరెక్ట్‌గా ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. మ్యాథ్ గాని అలా. ఎనీ డౌట్స్ గైస్? ప్రియా గాని, సుష్మిత గాని, లోకనాథ్ గాని, నవ్యశ్రీ గాని మీకేమైనా డౌట్స్ ఉన్నాయా గైస్? అంటే మనం మొబైల్‌లో యూజ్ చేసుకున్నప్పుడు కస్టమైజ్డ్ మాడ్యూల్స్‌ని మనం వాడలేమన్నమాట. ఎందుకంటే మనం వెబ్‌సైట్‌లో కదా కంపైల్ చేసేది. జస్ట్ బులెటిన్, స్టాండర్డ్ లైబ్రరీస్ అలాగే థర్డ్ పార్టీ లైబ్రరీస్ వాడగలం అంతే. కస్టమైజ్డ్ వాడలేం మొబైల్‌లో. ఎందుకంటే మనం సెపరేట్ ఫోల్డర్ ఏమి ఉండదు కదా! మనం ఆన్‌లైన్ కంపైలర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ బులెటిన్ కీవర్డ్స్, స్టాండర్డ్ లైబ్రరీస్ లేకపోతే థర్డ్ పార్టీస్ యూజ్ చేసుకొని పిప్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకుంటాం అన్నమాట. సమత, సుష్మిత, నవ్యశ్రీ, పూసా, లోకనాథ్, ప్రియా మీకేమైనా డౌట్స్ ఉన్నాయా గైస్? నో సార్, డౌట్స్ ఏం లేవు సార్. దీని గురించి కాకపోయినా ఇంకా దేని గురించైనా డౌట్స్ ఉంటే అడగండి. లైక్ ఇంటర్‌వ్యూస్ గాని దేని గురించైనా పర్లా. సార్ అదే కావాలి సార్. అదే ఇంటర్వ్యూస్‌లో అడిగి కోర్స్ చెప్తా అన్నారు కదా! అది సార్‌తో మాట్లాడానమ్మా. సార్ ఏమన్నారంటే ఫస్ట్ మీకు ఇదే నిన్న మీకు చెప్పారు కదా! ఏంటిదది? నిన్నేం చెప్పారు మీతో? అది కోడింగ్ ప్రాక్టీస్ గురించి. లింక్డ్ఇన్, హ్యాకర్ ర్యాంక్ చెప్పారు సార్. హ్యాకర్ ర్యాంక్ కదా! హ్యాకర్ ర్యాంక్ కాకుండా ఇంకా అడ్వాన్స్‌డ్ కోడింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. లైక్ కోడ్ చెస్ గాని, ఇంకా అలా చాలా ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఏందంటే హ్యాకర్ ర్యాంక్ చేయడం చూసారా మొత్తం మీకు ప్రోగ్రామ్స్ ఎలా చేయాలి అయన్నీ? చూసాం సార్. అలా ప్రాక్టీస్ చేస్తా ఉండండి. మాక్సిమం అంత అడ్వాన్స్‌డ్‌గా ఎళ్ళడు వాడు. జస్ట్ బేసిక్ కోడ్స్ అడుగుతాడు. ఆ లిస్ట్ మొత్తం నేను ప్రిపేర్ చేస్తాలెండి. ప్రిపేర్ చేసి మీకు సెపరేట్ క్లాస్ పెట్టి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారండి. ఓకే సార్. ఓకే సార్. థాంక్ యూ సార్. ఇంకా మిగతా డౌట్స్ ఏమన్నా పర్లా. అంటే ఇంటర్వ్యూ ఎలా జరిగిద్ది? ఇంకేమైనా అడగాలంటే అడగండి. సార్ అది చెప్తానండి. అదే కావాలంటాం సార్. అదే ఇంటర్వ్యూలో బేసిక్‌గా అడిగే క్వెషన్స్.